కీరవాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా. పెళ్ళిళ్ళలో నేను కూడా పాడతాను. ఓకే, మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ కూడా పెళ్ళిలో పాడారమ్మా. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు. నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే, నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవటం తప్పు కదా తల్లి. అసలు ఎవరన్నా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి ఆ ముక్కకి. ప్రవస్తి, నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధేసింది, అది అసలు సంస్కారమా అని మాట్లాడావు కదమ్మా. ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు, అది ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్తెవి ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు? నేను ఇలా నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను, అంతే కదమ్మా. సో అదంతా చాలా కెమెరాస్లో రికార్డ్ అయింది. ప్రవస్తి చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్కి లేకపోలేదు. కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు, నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నారు, ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు. కాబట్టి తర్వాత తిరిగి కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటికి వెళ్ళిపోయారు. చాలా ఎమోషనల్గా ఉన్నారు, చాలా ఆవేశంలో ఉన్నారు. మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు, ఆయనకి టైం లేదని. కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు. సునీత గారు నా ఎలిమినేషన్ చూడడం కోసమే కూర్చున్నారు. చాలా తప్పు మాట్లాడావమ్మా, చాలా చాలా తప్పు మాట్లాడావు. ఎవరు ఎలిమినేట్ అయితేనో, ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాది కాదు. ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది. నేను చాలా బాధలు పడ్డాను, నేను కష్టాలు పడ్డాను జీవితంలో. నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను. అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు. ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను. నాకే బాగా తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో, ఓటమంటే ఏంటో, జీవితం అంటే ఏంటో. ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు. ఓకే, నేను టెక్నీషియన్స్ని చాలా అవమానిస్తాను, చాలా అగౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా. సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది. ఏ టెక్నీషియన్ని ఒక్క వీడియో బయట తీసుకొని దయచేసి రిలీజ్ చేయను. ఓకే, నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు, ఆయన్ని కూడా మీరు అనే అంటానమ్మా. అండ్ ఆవేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతుంది కదా అని చెప్పి అందరికీ, సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించటము, లేకపోతే ఒకరోజు నేను, ఇంకొక రోజు కీరవాణి గారు, ఇంకో రోజు అనిలో, ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్రీ తిన్నావు, మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత గారు పార్టీ ఇచ్చారు అందరికీ అని మాట్లాడుతున్నావు. ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్. నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ ఇది మంచి పద్ధతి కాదు. సో ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నారు నిన్ను మీ మదర్ని సేఫ్గా పంపిమని నేనే చెప్పాను అని. మ్యామ్, ఫస్ట్ థింగ్, మా మదర్ రాలేదు ఆ రోజు. మా మదర్ని అలౌ కూడా చేయలేదు. నేను ఒక్కదాన్ని వచ్చాను. నాతో పాటు మీ అసిస్టెంట్ అక్క వచ్చారు. బికాజ్ అక్క ఇక్కడే ఉంటారంట ఇంటి పక్కన, అందుకే వచ్చారు. సో మై మదర్ వాజ్ నాట్ దేర్ ఆ రోజు. వేరే వాళ్ళ ఒక మదర్ వచ్చారు.
సో నన్ను పికప్ చేసుకున్నప్పుడే మా మదర్ కిందకు వచ్చి అక్కతో అయితే చెప్పారు, నైట్ ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళండి, ఇది మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అని అడిగితే ఓకే అన్నారు అక్క. సో అలా మా మదర్ ముందే అడిగారు డ్రాప్ చేయమని. ఆ రోజు చాలా లేట్ అయింది, స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ అయింది. నాకు చాలా ఫీవరిష్ కూడా ఉండే, ఫీవర్ ఉండే చాలా ఆ రోజు. సో వెళ్ళేటప్పుడు అక్క మాత్రం నన్ను డ్రాప్ చేసి వెళ్లారు అని చెప్పారు కూడా. మా ఇల్లు మీ ఇంటి పక్కనే, సో అందుకే నాకు కుదిరిందని కూడా చెప్పారు. సో నాకు ఆపర్చునిటీ అయితే అలా వచ్చింది మ్యామ్, త్రూ మై గురువు గారు నిహాల్ కొండూరి సార్. ఇది కూడా అన్నారు, నువ్వు ఇదెందుకు చెప్పలేదు, నాకే నీతో వచ్చి మాట్లాడాను క్లాసికల్ రౌండ్ లో అని చెప్పారు. సో ఓకే, నేను ఇది మాట్లాడాలి, దీని గురించి చెప్పాలి. సో ఏమైందంటే నేను పాడలేను పల్లవైన అనే పాట పాడాను క్లాసికల్ రౌండ్ లో. యాజ్ మ్యామ్ చెప్పినట్టు క్లిక్ ఒకటి వెళ్ళింది, మృదంగం ఒకటి వెళ్ళింది. సో ఐ హ్యాడ్ టు ఫాలో క్లిక్ ఫాలో అయి నేను పాడాను. ఐ డెంట్ మిస్ ఎనీ స్వరం. కానీ మిస్ అవ్వకపోయినా కామెంట్స్ లో ముగ్గురులో ఒక జడ్జ్ నుంచి నాకు అక్కడ స్వరం పోయింది కదా, తప్పులు అవుతూ ఉంటాయిలే అన్న కామెంట్ వచ్చింది. సో అది మార్క్స్ మీద ఎఫెక్ట్ అవుతాయేమో అని నేను అప్సెట్ అయ్యాను. ఆఫ్ కోర్స్ అప్సెట్ అయ్యాను. కాంపిటీషన్ ఉన్నప్పుడు నా ప్లేస్ లో ఎవరైనా అప్సెట్ అవుతారు అని మేబీ మీరు చెప్పినట్టు బీయింగ్ 19 year old నా ఏజ్ కూడా ఇష్యూ ఏమో, బట్ నేను అప్సెట్ అయ్యాను. అండ్ అప్సెట్ అయ్యాక ఏమైందంటే నేను ఆర్కెస్ట్రా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మెంటర్స్ దగ్గరికి వెళ్ళాను. సార్ ప్లీజ్ మీరు ఈ జడ్జెస్ కి పాస్ చేయండి, నా తప్పు లేదు అక్కడ, కానీ కామెంట్స్ అలా వచ్చేసా నాకు కొంచెం భయం వేస్తుంది, మార్క్స్ లో పడుతుందేమో అని. సో ఇది నేను అన్నిసార్లు వెనకాల పెడితే వాళ్ళు వచ్చి మీకు చెప్పారు, అది మీరు విన్నారు, నేను చూసా. వాళ్ళు చెప్పేటప్పుడు మీరు విన్నారు, దెన్ మీరు రియలైజ్ అయ్యి వచ్చి నాతో మాట్లాడారు. అది నేను చూసాను మ్యామ్. సో అంతేగాని మీరు వచ్చి మీరు రియలైజ్ అయ్యి నేను అప్సెట్ కనిపిస్తున్నాను అయితే మీరు మాట్లాడలేదు. అప్పుడు కూడా మీరు ఎలా మాట్లాడారంటే ఊరికే అప్సెట్ అయిపోతున్నారన్న వేలో మీరు మాట్లాడారు. ఐ స్టిల్ రిమెంబర్. అండ్ మీరు ఇంకో మాట అన్నారు మ్యామ్, అన్నిటికంటే హర్ట్ఫుల్ ఉన్న మాట అది నాకు. రోడ్ మీదకి వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని మీరు అన్నారు. ఒక 19 year old ని పట్టుకొని అనే మాట అయితే అది కాదు మ్యామ్. అండ్ నేను రోడ్ మీద ఇవ్వలేదు మ్యామ్, నేనేం ధర్నాలు చేస్తూ అలా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంటి నుంచే జూమ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. అండ్ ఆఫీసెస్ కి వెళ్ళే నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సో రోడ్ మీద అయితే నేను ఐ డెంట్ క్రియేట్ ఎనీ న్యూసెన్స్. సో మీరు ఆ మాట అనడం మాత్రం ఇస్ వెరీ వెరీ రాంగ్ మ్యామ్. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దాట్ ఫ్రమ్ యూ. అండ్ మ్యామ్ మీరు ఇంకొకటి అన్నారు, నేను ఏదో రెవల్యూషనరీగా ఏదో చేశాను, ఏదో మాట్లాడానని. సో అది కీరవాణి గారు ఇలా వెడ్డింగ్ షోస్ లో పాడే సింగర్స్ గురించి ఇలా అన్నారు కదా. సో నేను యాక్చువల్ స్టేట్మెంట్ ఏమన్నారో అది నేను చెప్తాను. వెడ్డింగ్స్ లో పాడేవాళ్ళు నా దృష్టిలో సింగర్స్ కాదు అని అయితే సార్ అన్నారు. సో అది మీరు సార్ ఒపీనియన్ అని కూడా అన్నారు రీల్లో. సో అది నాకైతే ఒక ఇన్సల్ట్ లా అనిపించింది మ్యామ్. బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒపీనియన్ కి ఇన్సల్ట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇప్పుడు నువ్వు చేసే పని నాకు నచ్చదు అంటే అది ఒపీనియన్. నువ్వు చేసే పని అసలు అది నువ్వు మంచివే కాదు, నువ్వు పని చేస్తే నువ్వు మంచోడివే కాదు అని అంటే దట్స్ అన్ ఇన్సల్ట్. సో నాకు ఇది ఇన్సల్ట్ అనిపించింది అండ్ ఇట్స్ మై ఒపీనియన్ మ్యామ్. ఆల్సో మీరు ఒక వర్డ్ అన్నారు, ఓటమిని తీసుకోలేకపోతుంది అని. సో మ్యామ్ నేను ముందు చాలా రియాలిటీ షోస్ లో కూడా ఎలిమినేట్ అయ్యి వచ్చాను. అండ్ నేను ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు అన్యాయం జరుగుతుందని నేను ఎప్పుడూ పెట్టలేదు. ఒక్కసారి మీరు చూడండి. అండ్ నా ఏజ్ చూసుకొని మీరు అజ్యూమ్ చేసుకోకండి మ్యామ్. దో ఐఎమ్ 19 years old, ఐ హ్యావ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్. నాకు 15 years ఉంది మ్యామ్ ఎక్స్పీరియన్స్ రియాలిటీ షోస్ వాటిలో. అండ్ ఐ నో హౌ టు టేక్ అ ఫెయిలియర్. అండ్ నేను వీక్ పర్సన్ అయితే కాదు. చిన్న ఏజ్ నుంచే నేను చాలా హార్డ్ వర్క్ చేసి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా కూడా నేను తీసుకున్నాను. సో నాకు తెలుసు మెంటల్ ప్రెషర్ ఎలా హ్యాండిల్ చేయాలో, అన్నిటినీ ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు మ్యామ్. సో నేను చాలా స్ట్రాంగ్ గానే నించున్నాను ఇప్పుడు. అండ్ నా వెనకాల ఎలాంటి పవర్ఫుల్ పర్సన్ లేరు, మాకు అంత ఇన్ఫ్లుయెన్స్ లేదు, మాకు మనీ లేదు నేను ఓన్ గా రావడానికి, నా ఓన్ మ్యూజిక్ చేసి ఓన్ సాంగ్స్ చేసుకొని రావడానికి మాకు అది లేదు. సో నేను అన్ని నా సోషల్ లైఫ్ కానీ నా స్టడీస్ అన్నిటినీ పక్కన పెట్టి మ్యూజిక్ ఇస్ మై ఎవ్రీథింగ్ అనుకుంటూ బతుకుతున్నాను. సో అలాంటి దానిలో ఇంజస్టిస్ జరిగినప్పుడు ఎవరికైనా ఉంటుంది మ్యామ్, ఇలా అప్సెట్ అవడం అనేది పక్కా ఉంటుంది. సో నేను మళ్ళీ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ మ్యామ్, యూ ఆర్ ఎ లెజెండరీ సింగర్. I was always a fan. I'm still a fan.
మీరంటే నాకు చాలా చాలా అభిమానం యాజ్ ఎ సింగర్. సో జడ్జ్మెంట్ ఒక్కటి నేను ప్రూఫ్ తో మీకు పెట్టాను. సో ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. వన్స్ అగైన్ నో పర్సనల్ హేట్, ఐఎమ్ స్టిల్ అ ఫ్యాన్ ఆఫ్ యూ. సో ఇదొక్కటి నేను చెప్పాలనుకున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.